మరచున. చాలండి. మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రతి తల్లి వివాహమైన తర్వాత వివాహ విషయంలో సంతోషంగా ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ వివాహం అనంతరము కూడా తన గర్భములో ఒక పిండము స్థిరపరచబోతూ ఉన్నది అనగానే ఎనలేని సంతోషము ప్రతి స్త్రీకి కూడా కలుగుతూ ఉంది. అంటే ఒక స్త్రీకి ఎప్పుడయ్యా సంతోషం అనంటే, మీరు ఆలోచించగలిగితే ఎప్పుడైతే తన గర్భాన ఒక పిండము రూపించబడుతుందో అది మొదలుకొని ఆ గర్భములో ఉన్నటువంటి పిండము కదిలినప్పుడు కానీ, ఆ గర్భములో ఉన్నటువంటి పిండము ఆ కడుపును తంతు ఉన్నప్పుడు కానీ, ఆ యొక్క గర్భములో ఉన్నటువంటి పిండము కొద్దిసేపు అటు ఇటు కదులుతున్నప్పటికీ కూడా చాలా తట్టుకోలేని బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ఆ బాధను యావత్తు కూడా మరచిపోయి ఆ పిండము కదులుతూ ఉంటేనట తను తంతున్నటువంటి స్థితిలో, తను గెంతుతున్నటువంటి స్థితిలో, తను ఆ కడుపును త్రోసివేస్తున్న స్థితిలో కూడా ఆ తల్లి ప్రేమ కలిగి నా బిడ్డ నా కడుపులో ఏం చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడనే ఒక సంతోషకరమైన స్థితిలో తను బ్రతుకుతూ ఉంటుంది. అయితే తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము మొదలుకొని తను భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క పాలు త్రాగే స్థితిలో, కొద్ది కొద్దిగా ఎదుగుతున్నటువంటి స్థితిలో, యవ్వన ప్రాయములోకి వచ్చే స్థితిలో, వివాహ సమయానికి వచ్చే స్థితిలో ప్రతి క్షణము కూడా ఆ తల్లి తన బిడ్డలను బట్టి ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటుందటండి, సంతోషిస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా తన బిడ్డను మరిచే అవకాశం ఏ తల్లికి కూడా ఉండదు. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది తల్లులు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ తల్లులందరూ కూడా ఇంచుమించుగా నైసి, రిషి, అన్షి, ఇంకా రియాన్ లాంటి బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇప్పుడు మా ఫ్యామిలీలందరికీ కూడా ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మా బిడ్డలను వదిలిపెట్టి మేము వెళ్ళాలి. ఏం చేయాలి? మా బిడ్డలను వదిలిపెట్టి మేము ఫంక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మేము ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండాల్సిన స్థితి. ఉండగలమా లేదా? చెప్పాలా? ఎందుకు ఉండలేం? ఎందుకు ఉండలేం అని అంటే, బిడ్డల్ని ఇంట్లో అప్పచెప్పినా, వాళ్ళ నాయనమ్మకి అప్పచెప్పినా, వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పినా, ఇంట్లో బాగా చూసుకునే వారి చేతిలో పెట్టినా మనం అక్కడ ఉంటాం. కానీ మన హృదయం, మన మనసు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందటండి? మన బిడ్డల దగ్గర. ఎంతోమంది అడుగుతారు, 2 రోజులు ఉండేళ్ళండి, ఈ రోజు ఉండేళ్ళండి, ఫంక్షన్ అయిపోయినాక వెళ్ళండి, భోజనాలు